మన ప్రభుత్వం వచ్చిన కొత్తలో జగనన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తుంటే టీడీపీ వాళ్ళే సోషల్ మీడియాలో మనం చూసాము. వాళ్ళే ప్రభుత్వం వస్తే జన్మభూమి కమిటీలు తీసుకొస్తామని చెప్పేసి అరుస్తూ ఉండేవాళ్ళు. దమ్ముంటే వాళ్ళని చెప్పమనండి. వాలంటీర్ వ్యవస్థ ఉండేటటువంటి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రోజు మీరు ఎంతమంది ఇన్ని పథకాలు అందుకున్నారు. మీ ప్రతి గడపకి వచ్చి ఎవరికెవరికి ఏం పథకాలు ఇచ్చామో వివరించాము. ప్రతి కుటుంబం 1,00,000 రూపాయల దగ్గర నుంచి 2-3 లక్షల వరకు కూడా పథకాలు అందుకున్నారు. ఇన్ని పథకాలు ఆశపడ్డారు. సుమారుగా అప్పటికి ఈ దేవపట్న మండలంలో సుమారుగా 4 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అప్పటికి 4 కోట్ల రూపాయలు కూడా అప్పు తీరుతాయని ఆశపడ్డారు. చూశారు. ఒక సంవత్సరం అనుకుంటున్నారు. ఏ ఒక్కరైనా ఇందులో నుంచి ఒక్కరోజు ఒక కాగితం పట్టుకొని మండల ఆఫీసు కానీ లేకపోతే బయట ఆఫీసులు కానీ ఒక్కరైనా వెళ్ళారమ్మా? చెప్పాలి. మీరు వెళ్ళలేదు. మరి ఎవరు చేస్తారు ఇవన్నీ? ఈవేళ ఆసరా 4th ఫేజ్ ఏదైతే ఉందో 4వ విడత వాళ్ళ అకౌంట్కి ఆల్రెడీ జగన్ గారు జమ చేశారు. దాని గురించి ఈవేళ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీ 4 విడతలుగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 4 విడతలుగా మాఫీ చేస్తామని. సుమారుగా ఈ దేవపట్న మండలంలో చూస్తే సుమారుగా 5 కోట్ల రూపాయలు ఈ దేవపట్న మండలంలో ఉన్న డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి అప్పులు ఉన్నాయి. ఎన్నికల నాటికి 5 కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పారు. మన ప్రభుత్వ అధికారులు వచ్చిన 4 దఫాలుగా మాఫీ చేస్తామని అన్న ప్రకారమే 4 దఫాలుగా 3 దఫాలు మాఫీ చేశారు. 4వ దఫా వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ చేశారు. సుమారుగా 1,20,00,000 రూపాయలు 4 ఫేజులు కలిపి సుమారుగా దేవపట్న మండలంలో 5 కోట్ల రూపాయలు ఇవాళ జమ చేసిన సందర్భం. ఇవాళ ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మొదటి సంవత్సరంలోనే అమలు చేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడం గర్వపడతా ఉన్నా. ఈవేళ మా ముఖ్యమంత్రి అనో లేకపోతే మా పార్టీ అధ్యక్షులను చెప్తూలే. మీరు గత చరిత్ర మీరు అందరూ చూడండి. గత చరిత్ర ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి అందరూ చరిత్ర చూడండి. సహజంగా ఎన్నికలు వచ్చేటప్పటికి మేనిఫెస్టో అనేది సర్వసాధారణం. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి పార్టీ మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు. ఆ మేనిఫెస్టో కూడా 5 సంవత్సరాల్లో కూడా మేనిఫెస్టో ఇచ్చిన అన్ని వాగ్దానాలు కూడా అమలు చేయరు. ఒకవేళ అమలు చేసిన కొన్ని అమలు చేస్తారు. అమలు చేసినా కూడా అవి మొదటి సంవత్సరం అమలు చేయరు. లాస్ట్ 4వ సంవత్సరం 5వ సంవత్సరం అమలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అనేది ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఒక రాజకీయ వ్యవస్థకి ఒక పెను మార్పు తీసుకురావాలి. రాజకీయ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ మీదే రాజకీయ నాయకుడు చెప్పే మాట మీద ఎవరికి నమ్మకలేని ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు అంటే ఇలాగ ఉండాలి. ఒక మేనిఫెస్టో ఇచ్చిన మాట ఏదన్నా ఉంటే అది ఖచ్చితంగా దానికి క్రెడిబిలిటీ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ అందులో భాగంగానే ఈవేళ మొదటి సంవత్సరం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ ఈవేళ 5 సంవత్సరాలు కూడా ఎంత క్రానిక్ సమయంలో కూడా, ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా ఆగింది. కరోనాలో కూడా ఎక్కడ కూడా ఆ మేనిఫెస్టో అమల్లో ఎక్కడ కూడా ఎన్కమ్ చేయలేదు. ఇంత ఫైనాన్స్ క్రైసిస్ ఉన్నా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో చాలామంది అనేవారు లాస్ట్ 3 సంవత్సరాలు అమలు చేయలేరు, లాస్ట్ సంవత్సరం చెదిలెత్తేస్తారు అని ప్రతిపక్షాలలో విమర్శించిన సందర్భం మనం చూసాం. అమలు చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు వచ్చేస్తున్నారు, ఇలా రకరకాల పుకార్లు కానీ రకరకాల కామెంట్లు కానీ చేసిన సందర్భం ఉన్నాయి. 5 సంవత్సరాలు దిగ్విజయంగా ఇచ్చిన మాట ఎక్కడ తప్పకుండా ఏ సంవత్సరం ఇవ్వాల్సిందో ఆ సంవత్సరం అమలు చేసుకుంటూ ఈవేళ ముందు సాగిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడం గర్వపడతాం.